మనము విశ్వాసముతో అడుగులు వేసేవారిగా ఉండాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అయితే ఈ అడుగులు వేసే క్రమములో మనం ఎలా మారుతామంట? దేవుని యొక్క స్వభావము కలిగిన వారిగా మనం ఉంటాం. అర్థమైందా? దేవుడు యొక్క స్వభావము కలిగి ఉంటాం. ఇందాక మా వాడు పాట పాడుతూ ఉన్నాడు, స్టీఫెన్. మీ అందరూ చూస్తూ ఉన్నారు కదా, ఎలా పాడుతున్నాడు వాడు? నాలాగే పాడుతున్నాడా? అంటే కొన్ని హావభావాలు చేస్తున్నాడుగా నాలాగే. ఎందుకని? వాడు నన్ను అనుసరిస్తున్నాడు, అంటే నన్ను మాదిరిగా చూస్తున్నాడు. నేను కూడా వాడికి మాదిరిగా ఉండాలి అని అనుకుంటున్నాను. అర్థమైందా? అంటే వాడు పాడేటప్పుడు ఇట్లా అంటున్నాడు, ఈ మైక్ వైపు, ఆ కొట్టే వాటి వైపు కొట్టండి అంటున్నాడు, ఇట్లా అన్నాడు, చప్పట్లు కొట్టమని అని. అంటే ఏంటంటే నాకు వాటిని చూస్తుంటే ఇదేందో నాలాగే చేస్తున్నాడు అన్నట్టు నాకు నవ్వు వస్తూ ఉంది. వెనకాల కూర్చొని మురిసిపోతున్నాను నేను. అట్లా ప్రియులరా, ఆజ్ఞను అనుసరించి మనము నడుస్తూ ఉన్నప్పుడు మనము కూడా ఆయన స్వభావం కలిగి నడుస్తూ ఉంటామంట. అలా మనల్ని చూస్తున్న దేవుడు మురిసిపోతాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి గమనించండి ప్రియమైన దేవుని బిడ్డలారా, మన జీవితంలో ఏంటి అంటే ఈ యొక్క ఆజ్ఞను అనుసరించి మనము నడిచేటప్పుడు ఆ యొక్క నడవడికలో మనకేముండాలి అని అంటే విశ్వాసము చేత పట్టుకొని మనం నడవాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అదే రీతిగా దేవుని వాక్యము చెప్పినట్లుగా విశ్వాసమునందు ఏముండాలంట? సద్గుణము ఉండాలంట. అర్థమైందా? సద్గుణము అంటే ఏంటి? సద్గుణము అంటే శ్రేష్టమైన జీవిత విధానము కలిగి ఉండాలి. ఏం కలిగి ఉండాలి? శ్రేష్టమైన జీవిత విధానము కలిగి ఉండాలి. నైతిక విలువలు కలిగి ఉండాలి. యథార్థత కలిగి ఉండాలి. మంచితనాన్ని మనము కలిగి ఉండాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇది ఏంటి అంటే సద్గుణం. సద్గుణము అని అంటే శ్రేష్టమైన జీవితం. మనము నడుస్తూ ఉన్నప్పుడు, మనల్ని చూస్తూ ఉన్నప్పుడు, మనల్ని చూచేటటువంటి వారికి ఏముండాలి అంటే మత్తయి సువార్త 5వ అధ్యాయం 16వ వచనములో ఉంటదన్నమాట. పరలోకమందున్న మీ తండ్రిని మహిమపరచునట్లుగా మనుషుల ఎదుట మీ యొక్క సత్క్రియలను ప్రకాశింపనీయుడి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆ మాట చదవమ్మా. 5వ అధ్యాయం 16వ వచనంలో, మనుషులు మీ సత్క్రియలను చూచి పరలోకమందున్న మీ తండ్రిని మహిమపరుచునట్లు వారి ఎదుట మీ వెలుగును ప్రకాశింపనీయుడి. అంటే సద్గుణములు కలిగిన వారు ఏం చేస్తారంట? మన యొక్క మంచి అంటే